you are calling is either switched off or not reachable at the moment. Please. The number you are calling is either switched off or not reachable at the moment. Please. కట్ చేస్తావా? ఉండరా నిన్ను. అయ్యగారు, నేను ఇప్పుడే డాక్టర్ ఇంటికి వచ్చాను. డాక్టర్ ఇప్పుడే వచ్చాడు. రే గిరి, పిచ్చి. అయ్యగారు, అర్ధరాత్రి పూట ఏ డాక్టర్ ఉంటాడ్రా? అబద్ధం చెప్పడానికి కూడా ఒక హద్దు పద్దు ఉండొద్దా? అయ్యగారు, ఇన్ని సంవత్సరాలు నా షాప్ లో పనిచేసి నేను ఇచ్చే జీతం తీసుకుంటూ నా షాప్ లో ఉన్న మందులని దొంగతనం చేశారు కదూ? అయ్యగారు, మందులు దొంగతనమా? నాకేమీ తెలియదు. రే, నీకు తోడు దొంగైన హరి నాకు ఫోన్లో అన్ని చెప్పేశాడ్రా. నువ్వు ఏ ఏరియాలో ఉన్నా సరే నేను వచ్చి నీ తోలు ఒలిచి ఆరేయలేదో నా పేరు మార్చుకుంటాన్రా. ఎదవా జాబ్రాసి దొంగ, ఏం చేస్తారా? ఏం పీకుతావరా? నా జీతం తగ్గొస్తుంటావా? చేసుకో, నువ్వు ఏం కావాలో చేసుకో. ఎదవా జాబ్రాసి సన్నాసి మాదచ్చోదు. ఇక్కడ బండి 10 నిమిషాలు ఆగుతుంది. టీ తాగేవాళ్ళు, టిఫిన్ చేసేవాళ్ళు, బాత్రూమ్ కి వెళ్లేవాళ్ళు త్వరగా వెళ్ళి రండి. వెళ్ళండి. నమస్తే మేడం. కూర్చోండి. మీరు ప్రభా మెడికల్స్ ఓనర్ మిస్టర్ అశోక్ కుమారే కదా? అవును మేడం. సార్ చెప్పారు మీ షాప్ లో పనిచేసే ఇద్దరు ఒకే రోజులో ఎస్కేప్ అయ్యారు కదా? అవును మేడం. ఇదిగో మేడం వాళ్ళ ఫోటో. చూస్తేనే దొంగనాయల్లా కనిపిస్తున్నారు. మీరెలా వీళ్ళని పనిలో పెట్టుకున్నారు? అదేంటంటే వాళ్ళు చాలా రోజుల నుంచి. సరే సరే, ఏం కనపడకుండా పోయింది? నేను బాగా చెక్ చేశాను మేడం, అన్ని అక్కడే ఉన్నాయి. కానీ గత 2 సంవత్సరాలుగా నాకు తెలియకుండా నా షాపులో మందులన్నీ దొంగతనం చేశారు మేడం. అలాగా? చాలా విచిత్రంగా ఉంది. వేరే ఏమైనా? నేను మా ఫ్యామిలీతో మంగళగిరి వెళ్ళాను. అప్పుడు మా ఇంట్లో దొంగతనం చేశారు మేడం. అదేలా? ముందు ఏది పోలేదు అని చెప్పారు, ఇప్పుడు వాళ్ళే దొంగలించారని ఎలా అంటున్నారు? మా ఇంట్లో దొంగతనం చేసింది వాళ్ళేనని వాళ్ళే ఫోన్ చేసి చెప్పారు మేడం. కానీ నేను బాగా వెతికాను, అన్నీ అక్కడే ఉన్నాయి మేడం. కానీ పర్వాలేదు, ధైర్యంగా చెప్పండి, మన ఇద్దరే ఉన్నాం. ఏం లేదు, నా దగ్గర నుంచి ఏదైనా బ్యాడ్ స్మెల్ వస్తుందా మేడం? లేదు, అలాంటిదేం లేదు. ఎందుకు అడుగుతున్నారు? తాగే బ్రాందీ బాటిల్లోను డెటాల్ బాటిల్లోను ఉచ్చబోసి పెట్టారు మేడం. మీరేమనుకుంటున్నారో నాకు అర్థమైంది. రోజుకి 10 సార్లు స్నానం చేస్తున్నాను, 15 సార్లు వామిటింగ్ చేసుకుంటున్నాను మేడం. ఏది ఏమైనా నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఉచ్చవాసన వస్తుందని ఒక ఫీలింగ్ మేడం. దీన్ని ఎలా కంప్లైంట్ గా తీసుకోమంటారు? ఒక కల్తీ కేసు కింద తీసుకోండి మేడం. సార్ చెప్పారు, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. వాళ్ళని వదలొద్దు మేడం, ఎలాగైనా పట్టుకోండి. వీళ్ళెక్కడికి వెళ్తారు? అమ్మాయిలతో ఏదైనా లాడ్జ్లో ఉంటారు. పట్టుకోగానే పిలుస్తాను, వెళ్ళండి. థ్యాంక్స్ మేడం.